హలో అండి. గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు వుహాన్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఎల్లో క్రేన్ టవర్ పైనుంచి వుహాన్ నగరాన్ని చూస్తున్నాం. ఇది యాంగ్జీ నదీ తీరానికి సమీపంలో ఉన్న స్నేక్ హిల్ పై నిర్మించబడింది. ఈ గోపురం ప్రాచీన చైనా సంస్కృతి మరియు ఆధునిక వుహాన్ నగర సౌందర్యం కలిసిన అద్భుత చిహ్నంగా నిలిచింది. గోపురం పైభాగం నుంచి యాంగ్జీ నది, భారీ వంతెనలు, ఆధునిక భవనాలు, రైళ్లు ప్రయాణించే దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఎల్లో క్రేన్ టవర్ చైనాలో అత్యంత ప్రసిద్ధ చారిత్రక కట్టడాల్లో ఒకటి. ఇది కేవలం ఒక గోపురం మాత్రమే కాదు, చైనా సంస్కృతి, కవిత్వం, పురాణాలు, చరిత్రల కలయికగా నిలిచిన గొప్ప వారసత్వ చిహ్నం. ఇక్కడే యాంగ్లీ నదిపై నిర్మించిన ప్రసిద్ధ వుహాన్ యాంగ్జీ రివర్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఇది చైనాలోని మొదటి భారీ రైలు రోడ్డు వంతెనల్లో ఒకటి. ఈ నది చైనా ప్రజలకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే తాగునీటి వనరులుగా ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి ఈ నీరే ఉపయోగపడుతుంది, రవాణా మార్గం ఇక్కడే జరుగుతుంది, చేపల వేట, విద్యుత్ ఉత్పత్తి, వాణిజ్య అభివృద్ధి అన్నీ ఈ నదిపైనే ఆధారపడి ఉంటాయి. చైనాలోని అనేక మహానగరాలు ఈ నది ఒడ్డునే అభివృద్ధి చెందాయి. ఈ గోపురం చైనా ప్రజలకు చాలా ముఖ్యమైనది, గర్వకారణం, చరిత్రకు గుర్తు, కళా సంపదకు చిహ్నం, పురాణాల ప్రతీక, దేశ సాంస్కృతిక వారసత్వంగా భావించబడుతుంది. ఎల్లో క్రేన్ టవర్ అంటే ఏంది, దీని ప్రత్యేకతలు ఏంది ఒకసారి తెలుసుకుందాం. ఇది ఒక ప్రాచీన చైనా పురాణం ప్రకారం ఒక అమరుడు పసుపు రంగు కొంగపై ఆకాశంలోనికి ఎగిరిపోయాడని చెప్తారు. ఆ అద్భుత సంఘటన జరిగిన ప్రదేశాన్ని స్మరించేందుకు ఇక్కడ ఈ గోపురాన్ని నిర్మించి దీనికి ఎల్లో క్రేన్ టవర్ అని పేరు పెట్టారు. ఈ గోపురం సాంప్రదాయ చైనా వాస్తు శైలిలో నిర్మించబడింది. ఇది 5 అంతస్తులు ఉంటుంది. బంగారు రంగు పైకప్పు, వంపులు తిరిగిన చైనా శైలి అంచులు, యాంగ్లీ నది అందమైన దృశ్యాలు, వుహాన్ నగర అద్భుత వీక్షణం దీని ప్రత్యేకతలు. ఈ గోపురం సుమారు 51 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చైనాలోని ప్రసిద్ధ కవులు ఈ గోపురంపై అద్భుత కవితలు రచించారు. ఆ కవితల వల్ల ఈ గోపురం చైనా అంతటా మరింత ప్రసిద్ధి చెందింది. Bird's name is green. ఓకే, ఫ్లయింగ్. And yellow, it's not yellow, it's white. But traditionally we call it yellow. Fire city, steel city. Steel city, yeah. Oh, war. In Chinese culture, the crane, the yellow crane is a long life. Long life. Oh. Thinking, yeah. Long life. The long life. Yeah. That is yellow bridge. This is a bridge. Oh, this is the bridge. On bridge the bird is flying. Yeah. Wow. This board indicates that long life. పురాతన కాలంలో ప్రయాణికులు యాంగ్జీ నదిలో పడవల ద్వారా ప్రయాణించేటప్పుడు ఈ గోపురాన్ని చూసి వుహాన్ నగరానికి చేరుకున్నామని గుర్తించేవారు. అందువలన ఇది ఒక విధంగా వుహాన్ నగర ద్వారం లాగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు వుహాన్ నగరానికి వచ్చి ఈ గోపురాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా చైనా నూతన సంవత్సరం, మనం కూడా అదే సమయంలో వచ్చాము. సాంస్కృతిక ఉత్సవాలు, రాత్రి లైట్ షోల సమయంలో ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. క్రేన్ అంటే పొడవైన కాళ్ళు, సన్నని మెడ, పెద్ద రెక్కలతో ఉండే అందమైన పక్షి. కొంగ చైనా సంస్కృతిలో పసుపు కొంగ, ఎల్లో క్రేన్
అనేది సాధారణ పక్షి మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రతీకగా భావించబడుతుంది. ఎల్లో క్రేన్ పసుపు రంగు కొంగ, కానీ ఈ కొంగ పసుపు రంగులో ఉండదు, ఇది తెలుపు రంగులోనే ఉంటుంది. దీని పేరు మాత్రమే పసుపు కొంగ. ఇది చూడడానికి తెలుపు రంగులోనే ఉంటుంది. పసుపు అనేది ఒక పవిత్రమైన రంగు చైనీస్కి, అందుకని వాళ్ళు ఈ పవిత్రమైన కొంగను ఎల్లో క్రేన్ అని పిలుచుకుంటారు. ఈ కథలో పసుపు కొంగను స్వేచ్ఛకు ప్రతీకగా, అమరత్వానికి గుర్తుగా, ఆకాశం మరియు భూమి మధ్య దైవ సంబంధంగా, శాంతి జ్ఞానం సూచికగా భావిస్తారు. ఈ గోపురం లోపల ఏముంటాయి ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ పురాతన చైనా చిత్రాలు, చరిత్ర వివరాలు, కవితల శిలాశాసనాలు, సాంప్రదాయ అలంకరణలు, పురాణ కథల చిత్రాలు ఉంటాయి. ప్రతి అంతస్తులో వుహాన్ నగరానికి సంబంధించిన వేర్వేరు దృశ్యాలు కనిపిస్తాయి. యాంగ్జీ రివర్ చైనాలోనే కాదు, ఆసియాలో కూడా అత్యంత పొడవైన నది. ప్రపంచంలో ఇది 3వ అతిపెద్ద నది. చైనీయులు దీనిని చాంగ్ జియాంగ్ అని పిలుస్తారు. ఇది లోకల్ నేమ్, అంటే దీర్ఘ నది అని అర్థం. ఈ నది చైనా దేశం మధ్య భాగం గుండా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ అనేక నగరాలకు జీవనాధారంగా నిలుస్తుంది. వుహాన్ నగరం యాంగ్జీ నది తీరంలో ఉంది. ఈ నది వుహాన్ నగరాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. పూర్వకాలంలో నది దాటడానికి చాలా కష్టం, ప్రజలు పడవల ద్వారా మాత్రమే ప్రయాణించేవారు. తర్వాత భారీ వంతెనలు నిర్మించడంతో వుహాన్ చైనా రవాణా కేంద్రంగా మారింది.